సోదరీ సోదరులారా, నేడు మన వాక్య పఠనం ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం. ప్రతి వచనం శ్రద్ధగా వినండి. అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరాలు. హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు 127 సంస్థానములను అహష్వేరోషు ఏలాడు. ఆ కాలమందు అతడు షూషను కోటలో ఉండి రాజ్య పాలన చేస్తుండగా, తన ఏలుబడియందు 3వ సంవత్సరమున తన అధిపతులకందరికీ సేవకులకు విందు చేయించాడు. పారసీక దేశము యొక్క పరాక్రమశాలులు, ఘనులు, సంస్థానాధిపతులు అతని సన్నిధిలో ఉండగా, అతడు తన మహిమగల రాజ్యము యొక్క ఐశ్వర్య ప్రభావములను, తన మహత్వాతిశయ ఘనతలను అనేక దినాలు, అనగా 180 దినాలు కనపరిచాడు. ఆ దినములు గడిచిన తరువాత రాజు షూషను కోటలో ఉన్న అల్పులకేమీ ఘనులకేమీ జనులకందరికీ రాజు కోటలోని తోట ఆవరణములో 7 దినాలు విందు చేయించాడు. అక్కడ ధవళ ధూమ్ర వర్ణములు గల అవిసెనారతో చేయబడిన తాళ్లతో సలువరాతి స్తంభముల మీద ఉంచబడిన వెండి కమ్ములకు తగిలించిన తెలుపును ఊదా రంగును కలిపిన తెరలు వేలాడుతున్నాయి. ఎరుపు, తెలుపు, పసుపు, నలుపు అయిన చలువరాళ్లు పరిచిన నేల మీద వెండి బంగారుమయమైన జలతారు గల పరుపులున్నాయి. అక్కడ కూడిన వారికి వివిధమైన బంగారు పాత్రల్లో పానమిస్తూ రాజు స్థితికి తగినట్లుగా ద్రాక్షరసమును దాసులు అధికముగా పోశారు. విందు పానము ఆజ్ఞానుసారముగా జరగటాన్ని బట్టి ఎవరూ బలవంతము చేయలేదు. ఎవరు కోరినట్లుగా వానికి పెట్టాలని తన కోట పనివారికి రాజు ఆజ్ఞలిచ్చాడు. రాణి అయిన వష్టి కూడా రాజైన అహష్వేరోషు కోటలో స్త్రీలకు విందు చేయించింది. గమనించారా శ్రోతలు? అతని రాజ్యంలో 127 రాష్ట్రాలున్నాయి. ప్రతి రాష్ట్రం నుంచి ప్రతినిధులు వచ్చారు. మొత్తం కనీసం 2000 మంది హాజరై ఉంటారు. దానికి ఎంత డబ్బు ఖర్చయిందో ఏమో. లోకంలో ఇంత గొప్ప విందు ఎవరూ కని విని ఉండరు. ఇదంతా దేవుడు తెర వెనుక నుంచి చూస్తూనే ఉన్నాడు. 181 రోజులు అహష్వేరోషు రాజు వీరికి భోజనాలు పెట్టాడు. 6 నెలల విందు. అతడెందుకు ఇంత గొప్ప విందు చేశాడనుకుంటున్నారు? ఇందులో గొప్ప రాజకీయం ఉంది. వీరందరి సహకారంతో రాజు గ్రీసుపై దండెత్తాలని ఎత్తుగడ వేస్తున్నాడు. దానితో అతని కీర్తి పతాక స్థాయికి హెచ్చుతుంది. రాజు మరీ త్రుళ్ళిపడుతున్నాడు. అయితే దేవుడు అతడికి విజయం కలగనివ్వలేదు. అధికారం తూర్పు నుండి పడమటికి బదిలీ అయిపోయింది. తన ఐశ్వర్యం ఎంత గొప్పదో అందరికీ చూపాలని అతని తాపత్రయం. యుద్ధంలో ఎంత ఖర్చైనా తనే పెట్టుకుంటాడు. అందుకే ఇంత ఆడంబరం, అట్టహాసం. ఇంత గొప్ప విందు చేశాడు, బాగానే ఉంది గాని ఇందులో దేవుని ప్రసక్తి బొత్తిగా లేదు. అయినా ఈ సంఘటనలో కూడా దేవుని చిత్తం నెరవేరి తీరుతుంది. అది నిజం. చివరి 7 రోజుల్లో విందు పరాకాష్ఠకు చేరుకుంది. తోటలోకి అసంఖ్యాకులుగా జనం వచ్చి తిని తాగుతున్నారు. పారసీక రాజులు ఎంత ఐశ్వర్యవంతులో వారు చేసే దుబారాలో కానవస్తుంది. తన సామంతులు ఇందుమూలంగా తెలుసుకోవాలి. ఈ రాజుగారు ఎన్ని యుద్ధాలైనా చేయగలడు. ఇతనికి ఎన్నో వనరులున్నాయి. మాదీయ పారసీక రాజ్యాన్ని లోకమంతటా విస్తరింపచేయాలనే కాంక్ష అతనిలో ఉద్ధృతమైపోయింది. మరో మాట, తాగవలసిందే అని రాజు ఎవరినీ బలవంతం చేయలేదట. అది రాజుగారి శాసనం. అయితే ఈ రోజున తాగటానికి పార్టీల్లో బలవంతం చేస్తారు. తాగకపోతే వాణ్ణి అవమానపరుస్తారు. ఇది నేటి నాగరికుల సభ్యత. అదే సమయంలో రాణి అయిన వష్టి కూడా స్త్రీలకు గొప్ప విందు చేసింది. విందులు స్త్రీలకు పురుషులకు వేరువేరుగా జరిగించటం పరిపాటి. మగవారి విందులు రాజకీయ ప్రాముఖ్యం గలవి. అందుకని రాణి వష్తి ప్రత్యేకంగా స్త్రీలకు పెద్ద విందు జరిగించింది. 10వ వచనం, 7వ దినమందు రాజు ద్రాక్షరసము తాగి సంతోషముగా ఉన్నప్పుడు
కూడి వచ్చిన జనమునకు అధిపతులకు రాణి అయిన వష్టి యొక్క సౌందర్యాన్ని కనపరచాలని రాజకిరీటము ధరించుకొనిన ఆమెను తన సమక్షానికి పిలుచుకొని రావాలని రాజైన అహష్వేరోషు ఎదుట ఉపచారము చేసే మెహూమాను, బిజ్దా, హర్బోనా, అబగ్తా, జేతరు, కర్కసు అనే 7 నపుంసకులకు ఆజ్ఞాపించాడు. ఆమె సౌందర్యవతి. రాణి అయిన వష్తి నపుంసకుల ద్వారా ఇవ్వబడిన రాజాజ్ఞ ప్రకారము రావటానికి ఒప్పుకోలేదు. అందుకు రాజు మిగుల కోపించాడు. అతని కోపం రగులుకున్నది. విధిని రాజధర్మమును ఎరిగిన వారందరి చేత రాజు ప్రతి సంగతి పరిష్కరించుకునేవాడు. అతడు కాలజ్ఞానులను చూచి వారినడిగాడు, రాణి అయిన వష్తి రాజైన అహష్వేరోషు అనే నేను నపుంసకుల చేత ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం చేయకపోయినందున ఆమెకు విధిని బట్టి చేయవలసినదేమిటి అని అడుగుతున్నాడు. శ్రోతలు వింటున్నారా? రాజు మద్యంతో బాగా మత్తుడై ఉన్నాడు. తాగకూడదు, తాను అప్పుడు తాగాల్సిన పనిలేదు, కాని బాగా తాగాడు, మత్తిల్లి ఉన్నాడు. అతిగా తాగటం మూలాన తన వశంలో తాను లేడు. తాగి మత్తుడై ఉంటే రాజుకు పాలించే హక్కు ఉండదు. తాగుబోతుతనం ఏ దేశంలో విపరీతంగా ప్రచారంలో ఉందో ఆ జాతి ఉత్తరోత్తర అధఃపతనం చెందక తప్పదు. ఇది చరిత్ర నేర్పుతున్న పాఠం. తాగిన మైకంలో అతడేం చెబుతున్నాడో అతనికే తెలీదు. మామూలు మనిషి అయితే అలా చెయ్యడు, చెప్పడు. రాణిగారిని అంతఃపురం విడిచి ఈ తాగుబోతుల మధ్యకు రావలసిందని కబురు చేశాడు. ఇదెక్కడి విపరీతం! గొప్ప విందు చేసి తన సామంతుల ఎదుట తనెంత ఐశ్వర్యవంతుడో, యుద్ధాలెన్నైనా అవలీలగా ఎలా చేయగలడో చాటుకున్నాడు. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు తాగిన మైకంలో వెకిలిగా వ్యవహరిస్తున్నాడు. నా రాణిని చూడండర్రా, ఈమె ఎంత అందమైందో అని అందరికీ చూపుతాడట. వెర్రిబాగుల రాజు. ఏ మర్యాదస్థుడు అలాంటి పని చెయ్యడు. వష్టి ఏమన్నా ప్రదర్శనశాలలోని వస్తువా? ఆమె పట్టపు రాణి. ఆమెను అవమానపరచటం తనను, తన సింహాసనాన్ని అవమానపరిచినట్లే గదా. అయితే తాగిన మనిషికి ఈ ఇంగిత జ్ఞానం ఉంటుందా? రాజు తగుదును అంటూ సభలో ప్రకటన చేస్తున్నాడు. కొన్ని నిమిషాలలో మా పట్టమహిషి గారు రాబోతున్నారు. ఆమె అందాల రాశి. ఆమెను చూడండి. ఆమె ధరించిన అమూల్యమైన వజ్రఖచితమైన కిరీటం చూడండి. అయితే ఇంతలోకే వారి అధికారుల్లో ఒకడు వచ్చి రాజుగారి చెవిలో ఏదో గుసగుసలు చెప్పాడు. రాణిగారు ససేమిరా రాను అంటున్నారు. వష్టిరాణి రాజుగారి ఆజ్ఞను ధిక్కరించింది. రాణిగారు రావటం లేదు అనేసరికి సభలో కలకలం మొదలైంది. అతిథులలో కొందరన్నారు, రాజుగారని పేరు గొప్పేగాని ఈయన భార్య కూడా ఈయన మాటను ఖాతరు చేయటం లేదు. నిజమే, రాణి వష్టి కొంచెం ఆలోచించి ఉండాల్సింది. తాను అలాంటి పరిస్థితిలో సభలోకి రాకూడదు. గాని రాను పో అంటే రాజుగారికి నలుగురిలో అవమానం. సామంతుల మధ్య అతడు చులకనైపోతాడు. భర్త గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత పట్టపు రాణిగా తనకున్నదని ఆమె మరిచిపోయింది. ఆ పరిస్థితిలో వష్టి వెళ్లి ఉంటేనే బాగుండేది. తన స్వాభిమానం కంటే రాజుగారి ఘనత తనకు ముఖ్యమని ఆమెకు తోచకపోవటం దురదృష్టకరం. 15వ వచనం. రాజు సన్నిధిలో ఉండి రాజు ముఖం చూస్తూ రాజ్యమందు ప్రథమ పీఠం మీద కూచుండే పారసీక మాదీయ ప్రధానులు 7. వీరెవరనగా కర్షణ, షతారు, అద్మాత, తర్షీషు, మెరెను, మర్సెన, మెమూకాను అనేవారు. మెమూకాను రాజుల ఎదుట, ప్రధానుల ఎదుట నిలిచి మాట్లాడాడు. రాణి అయిన వష్టి రాజు ఎడల మాత్రమే కాదు, రాజు యొక్క సమస్త సంస్థానాలలో ఉండే అధిపతులందరి ఎడల, జనులందరి ఎడల నేరస్తురాలైంది. రాజుగారు తమ రాణి అయిన వష్టిని తన సన్నిధికి పిలుచుకురావాలని ఆజ్ఞాపించగా ఆమె రాలేదనే సంగతి బయలుపడగానే స్త్రీలందరూ అది విని ముఖమెదుటనే తమ పురుషులను తిరస్కారం చేస్తారు.
పారసీక మాదీయ నాయక పత్నులు రాణి చేసిన దాని సమాచారము విని రాణి పలికినట్లే ఈ దినమందు రాజు యొక్క అధిపతులందరితో పలుకుతారు. దీనివలన బహు తిరస్కారము పుట్టుకొస్తుంది. రాజా, తమ సమ్మతి అయితే వష్తి రాజైన తమ సన్నిధికి ఇక ఎప్పటికీ రాకూడదని తమరు ఆజ్ఞ జారీ చెయ్యాలి. అది తప్పకుండా మాదీయ పారసీక న్యాయం చొప్పున నియమించాలి. వష్తి కంటే యోగ్యురాలిని తమ రాణిగా తమరు చేసుకోవాలి. రాజుగారు చేసే ఈ శాసనము విస్తారమైన తమ రాజ్యమందంతటా ప్రకటిస్తే గనురాలుగాని అల్పురాలుగాని స్త్రీలందరూ తమ పురుషులను సన్మానిస్తారు. ఈ సలహా రాజుకు అధిపతులకు అనుకూలంగా ఉంది గనుక రాజు మెమూకాను మాట ప్రకారమే చేశాడు. ప్రతి పురుషుడు తన ఇంటిలో అధికారిగా ఉండాలని, ప్రతి పురుషుడు తన స్వభాషను అనుసరించి తన ఇంటివారితో మాట్లాడాలని ఆజ్ఞ ఇచ్చి ప్రతి సంస్థానానికి దాని రాత ప్రకారముగా రాజు తన సకలమైన సంస్థానాలకు దానిని గూర్చిన తాకీదులు పంపించాడు. వింటున్నారా శ్రోతలు? కథ చిలికి చిలికి గాలివాన అయింది. వష్తి చేసిన తొందరపాటు తీర్మానానికి ఫలితంగా రాజుగారు ఆమెకు విడాకులిచ్చేటంత వరకు వచ్చింది. 7 రాజుగారి రహస్యాలోచన సభలో ప్రముఖులు. రాజు వారితో సంప్రదించాడు. ఎవరైనా సరే రాజాజ్ఞను ధిక్కరించటం మామూలు సంగతి కాదు. రాజ్యంలో ఇది గొప్ప సంక్షోభానికి దారితీస్తుంది. రాజుగారి మాటను వష్టి రాణి ఖాతరు చేయలేదు. ఇది వార్త. దీనికి రాజు అతని మంత్రులు కలిసి ఏదో నిర్ణయం చెయ్యాలి. సత్వరంగా చర్య గైకొనాలి. మరేం చెయ్యాలి? దీనికి ఆధారంగా ఏ న్యాయసూత్రమూ లేదు. ఇంతకు ముందు అలాంటిదేదీ జరిగి ఉండలేదు. సోదరీ సోదరులారా, ఈ సందర్భంలో మీకొక వాస్తవాన్ని గుర్తు చేస్తాను. ఆ రోజుల్లో స్త్రీలకు వ్యక్తిగతంగా స్వాతంత్ర్యమనేది లేదు. కాని రాణికి ఎంతో స్వాతంత్ర్యముంది. రాజు చెప్పింది చేసి తీరాలనే నిర్బంధమేమీ లేదు. రాజుగారి సమాలోచన సభ ఏమి శాసనం రూపొందించాలి? అది వారికే తోచటం లేదు. వారిలో మెమూకాను అనేవాడు లేచి నిలిచి మాట్లాడుతున్నాడు. ఇతడే రాజ్యసభలో స్పీకర్ లాంటివాడు. ఇతడు భార్యాలోలుడు. ఇంట్లో ఆమెదే పెత్తనం. అతడేమంటున్నాడో విన్నారా? వష్టి రాణిగారి వైఖరిని గురించి అందరికీ తెలిసిపోయిందంటే ఇంకేముంది? ఎవరూ ఈ రాజ్యంలో భర్తల మాట వినరు. వష్టిరాణి చేసిందానికి మనం ఏమీ చర్య తీసుకోకుండా ఉంటే కొంప మునిగిపోతుంది. నేనింకా ఇంటికి వెళ్లలేను. నా భార్య నన్నసలే లెక్క చెయ్యదు. మెమూకాను గారింట్లో తీర్మానాలన్నీ అతని భార్య చేస్తుంది. అందుకే మెమూకాను ఇంత భారంగా మాట్లాడుతున్నాడు. అతని భయం అతనికుంది. కొందరున్నారు, వీరికి తమ స్వంత అభిప్రాయాలు వెలిబుచ్చే అవకాశాలుండవు. ఇంట్లో చూతామా, వీరి భార్యలు అసలు వీరి నోరెత్తనివ్వరు. ఇలాంటి వారు బోర్డు మీటింగుల్లో మాట్లాడుతుంటారు. గంటల తరబడి ఏమేమో చెబుతుంటారు. వీరి సలహాలు ఎవరికీ ఏమాత్రమూ ప్రయోజనకరమైనవి కావు. మెమూకాను అదే రకం మనిషి. ఏదో పెద్ద సలహా చెబుతానని లేచి నిలిచాడు. మెమూకాను సామంత రాజుల్లో ఒకడు. ఈ సమస్య వ్యక్తిగతంగా తన కుటుంబముపై ప్రభావం చూపుతుందేమో అని భయపడుతున్నాడు. వష్టిరాణి భర్త మాట విన్నదా, నేను వినడానికి అంటుందేమో తన భార్య. వెనకటికి ఒకాయన ఉండేవాడు. ఆయన అందరికీ పదే పదే చెప్పేవాడు, నా భార్య ఎంతో విధేయురాలు. నాకు అసలెప్పుడూ ఎదురాడదంటే ఆడదు. ఎదురాడని మహాసాధ్వి. ఆ తరువాత అసలు సంగతి బయటపడింది. ఈ విధంగా నువ్వు అందరికీ చెబుతూ ఉండాలి, లేకపోతే చూచుకో నీ పని పట్టిస్తా అందిట అతని ప్రియసతి. మెమూకాను వాదమేమిటి? అహష్వేరోషు రాజు, వష్టిరాణి వీరిద్దరూ మన కుటుంబాలకు ఆదర్శప్రాయులు. వారి మాదిరే అందరూ అనుసరిస్తారు గదా. మరి వష్టిరాణి భర్త మాటను తిరస్కరించిందంటే మన భార్యలు అసలే మన మాట వినరు. ప్రియ రేడియో శ్రోతలు,
ఈ సందర్భాన్ని సరిగా గ్రహించండి. అది అన్యరాజు దర్బారు. రాజు అన్యుడు. వారిదంతా అన్య సాంప్రదాయం. వారికి ధర్మశాస్త్రమూ లేదు. అది క్రైస్తవ దృక్పథమూ కాదు. వారిది మాదీయ పారసీక సాంప్రదాయం. అది సంగతి. ఇంకేముంది, అనుకున్నదంతా జరిగింది. వష్టి రాణికి గుర్తింపు పోయింది. ఇక మీదట ఆమె పట్టపు రాణి కాదు. ఎందుకనగా ఆమె రాజాజ్ఞను తిరస్కరించింది. ధిక్కార నేరానికి ఇది శిక్ష. శాసనం చేయబడింది. వెంటనే తాకీదు రాయబడింది. అహష్వేరోషు రాజ్యంలో ఈ శాసనం వెంటనే అమలులోకి వస్తుంది. రాజ్యమంతటా ప్రతి కుటుంబంలో భార్యలు భర్త మాటను జవదాటకూడదు. పురుషుడిదే ఆధిక్యం. అంతకు ముందు అలాంటి శాసనం లేదు. ఇది మాదీయ పారసీక రాజ్య శాసనం. దీనికి తిరుగులేదు. అహష్వేరోషు రాజుకు కొంచెం ఉన్మాదం కూడా ఉంది. ఇతడు ధర్మాపొలే పట్టణం మీదికి గొప్ప సైన్యంతో దండెత్తాడు. 300 ఓడలతో దండయాత్ర చేశాడు. సలామిస్ అనే చోట ఓడిపోయాడు. ఉన్మాదంతో రెచ్చిపోయి ఇతడేం చేశాడంటే తన బెల్ట్ తీసుకుని సముద్రపు అలలను ఊరికే కొడుతున్నాడట. చాలామంది అప్పటి రాజులకు ఇలాంటి ఉన్మాదమే ఏదో ఒకటి ఉంటూ ఉండేది. అహష్వేరోషు రాజు గొప్ప శక్తియుక్తులు గలవాడే. అయితే అర్థమూ పర్థమూ లేని ఉక్రోషంతో రెచ్చిపోయి మహా సౌందర్యవతి అయిన వష్టిరాణిని పోగొట్టుకున్నాడు. తన స్వాభిమానం దెబ్బతిన్నదని మండిపడ్డాడు. అవివేకి. వష్టిరాణిని అహష్వేరోషు బహిష్కరించాడు. మాదీయ పారసీక రాజులు శాసనం చేశారంటే అది మారదు. దానిని మార్చడానికి వీల్లేదు. శాసనాన్ని ఏమాత్రమూ సవరించటానికి కూడా వీలు కాదు. అది మాదీయ పారసీక రాజుల కఠిన శాసనం, తిరుగులేని శాసనం. సోదరీ సోదరులారా, ఎస్తేరు కథలో మనం నేర్చుకునే ప్రాథమిక పాఠం ఇదే. దేవుడు తన ప్రజలను గురించి ఎంతో శ్రద్ధ వహిస్తున్నాడు. వారు ఎట్టి పరిస్థితిలోనూ నశించకూడదని దేవుని ఆశ. వారు ఎక్కడున్నా తమ గుర్తింపును కోల్పోకూడదు. ప్రతి తరంలోనూ సాక్ష్యార్థమై తన బిడ్డలు ఉంటారు. ఎజ్రా నెహెమ్యాల లాంటి నాయకులను, ఎస్తేరు లాంటి నాయికలను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, ఫలించండి. దేవుని రాజ్య ప్రయోజనాలను ప్రచారం చెయ్యండి. మనలో ప్రతి ఒక్కరము దేవుని యొక్క కృపాఫలమే అని మరచిపోకండి. క్రైస్తవ సహవాసము, శిష్యత్వము అనే మధుర భావనలు మనలను నింపివేస్తున్నాయి. యేసుకు విధేయులు కండి. దేవుని రాజ్యానికి మనలో ప్రతి ఒక్కరము సజీవ సాక్షులమే. ఆయన రాజ్యాన్ని మన మాటల్లో, చేతల్లో వ్యక్తీకరించాలి. మనం ప్రతి ఒక్కరము కొత్త నిబంధన యాజకులం, ప్రవక్తలం. యాజకులు సాధ్యమైనంత వరకు వాక్యాన్ని పునరుద్ఘాటించాలి, ఎజ్రాలాగా. అదే సమయంలో ప్రవక్తలమై అవసరమైనప్పుడెల్లా దేవుని పక్షాన మన సంఘాలను, విశేషించి మన జాతిని సవాలు చెయ్యాలి. ప్రేమ గలిగి మనం సత్యం చెప్పాలి, చెబుతూ ఉండాలి. ఈ చీకటి లోకంలో మనం దివ్య జ్యోతులమై ప్రకాశించాలి. క్రైస్తవ మహిళలారా, రూతు ప్రేమగాథ విన్నారు. ఇప్పుడు ఎస్తేరు సాహసగాథ వినబోతున్నారు. రూతులాంటి ప్రేమమయి ప్రతి సంఘంలో కనీసం ఒక్కరున్నా చాలు. ఎస్తేరు లాంటి సాహసిక నారీమణి ప్రతి 10 సంఘాలకు ఒక్కరున్నా చాలు. సంఘాలలో మహత్తరమైన ఉజ్జీవం రాగలదని ఆశిస్తాము. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మహాకృప, తండ్రి అయిన దేవుని మహాప్రేమ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ నిత్య సహవాసము మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.